హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ 65 అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లేత బెండకాయలు తీసుకొని సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నానండి. ఒక బెండకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఈ బెండకాయ 65కి కావాల్సిన పదార్థాలండి: 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ కారము, చిన్న స్పూన్తోని ధనియా పౌడరు, చిటికెడు ఫుడ్ కలరు, 2 స్పూన్లు, కొంచెం స్పూన్ కంటే పెద్ద స్పూన్తో 2 స్పూన్లు పెరుగు వేసుకొని వాటర్ పోసుకుంటూ మంచి పేస్ట్లా కలుపుకోవాలండి. లమ్స్ లేకుండా, ఎక్కడ కూడా ఉండలు కనిపించకూడదు, ఫైన్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను చూడండి. సాల్ట్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఎక్కడ లమ్స్ అనేది లేదండి, చూడండి ఉండలు ఇక్కడ కనిపించట్లేదు. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టాను, మీరు కూడా ముందే ఆయిల్ పెట్టి ఆయిల్ సిమ్లో పెట్టి ఫ్లేమ్ వేడి చేసుకోండి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అది సరిగా లోపల నుంచి ఉడకదు, హీట్ అవ్వదు ఆయిల్. అందుకని ఆ ముక్కల్ని ఇలా ముంచుతో తీస్తూ చూస్తున్నారు కదా. నాకేమి అనిపించిందంటే ఈ స్టైల్ కన్నా ఇంకో స్టైల్లో చూపించాను, అది బెటర్ అనిపించిందండి. ఎందుకు అలా అంటున్నానంటే ఇది మొత్తము అది చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా జిగురులా వస్తుందండి. ఎంత లాగినా రావట్లేదు సరిగా, కానీ ఓపికతోని వేసుకోవాలి. ఇవి మాత్రం ఒకదానికొకటి అంటుకున్నట్టు అయినాయండి, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. ఈ వేలో చేశాను కదా, సూపర్గా వచ్చినాయి. తింటూ ఉన్న కొద్దీ తినాలనిపించే విధంగా అయిందండి. చూడండి, ఇవి కూడా క్రంచీగా అయినాయండి. ఇప్పుడు సెకండ్ వేలో చూద్దాము. బెండకాయ ముక్కల మీద 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. వేసి ఫస్ట్ కలుపుకోవాలి, అన్నీ ఒకేసారి వేయకుండా. బెండకాయల్లో ఉన్న జిగురుతనము, తడి అంతా పోయి పొడి పొడి కావాలని ఫస్ట్ నేను వేసి కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిండి యాడ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ టేబుల్ స్పూన్ వేసి మొత్తం బెండకాయ ముక్కలకి పట్టించి కలిపాను. మళ్ళీ ఇవి కూడా కలుపుతున్నాను చూడండి. టోటల్గా నేను 2 స్పూన్ల బియ్యం పిండి వేసాను ఇక్కడ. ఇంకా మళ్ళీ బియ్యం పిండి నేను యాడ్ చేయలేదు, డైరెక్ట్ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ మాత్రమే యాడ్ చేశాను. చూడండి, 2 చేతులతో కలిపాను. ఒక చేతితో కలిపితే నలుగుతుందా ఏందని పైన కలపాలి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసేసాను, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆ చిన్న స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. ధనియా పౌడర్ వేసేసి కలుపుకోవాలి. ఇంకా ఒక పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఆప్షనల్, ఇది యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా అలాగే వేసుకొని చేసుకోవచ్చు అండి. ఫస్ట్ చేసి చూపించిన విధానంలో మాత్రం ఖచ్చితంగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, కలర్ఫుల్గా కనిపించడం కోసము. ఇప్పుడు సారి మాత్రం సెకండ్ టైం చేసే బెండి ఫ్రైలో మాత్రం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోకపోయినా ఏం పర్లేదండి. ఇది ఎలాగైనా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. మొత్తము బెండకాయ ముక్కలన్నిటికీ ఈ కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్యం పిండి, కార్న్ఫ్లోరు అన్నీ పట్టేలా కలుపుకోవాలి. ధనియా పౌడర్ అన్నీ మొత్తం పట్టేసాలి, పిసుకొద్దండి, జస్ట్ పైన వాటికి పట్టించాలి అంతే. ఒకసారి మీరు ఈ వేలో చేయండి. ఈ వేలో మాత్రం క్రంచీగా, క్రిస్పీగా, నోట్లో వేస్తే కరిగిపోయినాయండి బెండకాయలు. ఇది ఇన్స్టెంట్గా నేను థింక్ చేశాను, చూసి కాపీ చేసింది అయితే కాదు. అప్పటికప్పుడు థాట్ వచ్చింది, ఇలా కాకుండా ఇంకెలా చేయాలని. పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక ఇవి అందులో వేసి వేయించుకోవాలండి. మీరు డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ బెండి ఫ్రై. నాకు వచ్చిన ఆలోచనతో నేను ఇది చేశాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా వచ్చాయి. మీరు సౌండ్ వినిపిస్తాను. విన్నారు కదండి సౌండ్, ఎంత క్రంచీగా, క్రిస్పీగా, నోట్లో వేస్తే కరిగిపోయే బెండకాయ 65 రెడీ. రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.